హరి ఓం. వీక్షకులారా, ధర్మో రక్షతి రక్షిత అనే సూక్తికి నేనే సాక్ష్యాన్ని, నా జీవితమే సాక్ష్యం కూడా. పివి నరసింహారావుకి నాటి ప్రధానిగా ఉండగా 1992లో ఈ డ్రామోజీ వీడి దేశద్రోహ కార్యక్రమాలు, వాటిని స్పయింగ్ అంటారని ఆనాటికి నాకు తెలియదు, వాటి గురించి రహస్య ఫిర్యాదు పివి నరసింహారావుకి ఇస్తూ ఆ కవర్ మీద ఆ లేఖ పైన కూడాను నేను రాసిన తొలి వాక్యం డేట్ కంటే కూడా ముందు, ధర్మో రక్షతి రక్షిత. ఇదిగో ఈ ఈనాడు రామోజీరావు, ఇతడే ఈ దేశానికి కీడు చేస్తున్నవాడు. ఒకవేళ నా ఈ సమాచారం నిజం కాకపోతే అంతకంటే ఆనందకరమైన విషయం లేదు. ఒకవేళ అది నిజమే అయితే, నిజం కాదనుకొని దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదం ఈ దేశానికి, ఈ దృష్టితో ఆలోచించవలసింది అని రాస్తూ నేను ఇలాంటి 6 పేజీల లేఖ నివేదిక ఆయనకి ఇచ్చానండి. దానిపైన నేను రాసిన మాట అదే, ధర్మో రక్షతి రక్షిత. అది స్పయింగ్ అని, అందున అది ఇంటర్నేషనల్ గ్రిప్ అని నాకు తెలియదు. భారతదేశంలో అత్యంత ప్రభావశాలి శక్తివంతుడు ప్రధానమంత్రి కాబట్టి అతడు దాన్నంతా హ్యాండిల్ చేయగలడు అనుకున్నాను. కానీ పివి నరసింహారావుకి తెలుసు, ఎందుకంటే ఇందిరకి మేధో సహాయం చేసిన వాడు, ఆమె ఎదుర్కొన్న సమస్యలన్నిటినీ తోడుగా నిలిచి ప్రయత్నించిన వాడు కనుక ఈ స్పయింగ్ని, ఇందులో తమ్ము పడిన పొరపాటుని చాలా త్వరగా ఆయన యాక్సెస్ చేశాడు. ఎలాగంటే 1984 ఆగస్టు సంక్షోభం, సీనియర్ ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని డ్రమాటిక్గా డ్రామోజీ డైరెక్షన్లో నాదెళ్ల భాస్కర్ రావు, అతడు ఇంకా సజీవుడేనండి, ఇతడు కోలదోసి రామ్లాల్ అనే ఎలియాస్ రావణ్ లాల్ అని ఈనాడు డ్రామోజీ పేరు కూడా పెట్టాడు. ఆ గవర్నరు సహాయంతో ఆ ప్రభుత్వాన్ని పడదోశాడు. దెబ్బకి ఎన్టీ రామారావు హైప్ పెరిగేందుకు ప్రయత్నించారు కానీ అనుకున్నంత సాధించలేకపోయినారు. వెంటనే ఇందిర దాన్ని సరిచేస్తూ ఆయన తదుపరి రామ్ దయాళ్ శర్మ, కొంచెం పేరు దయాళ్ శర్మ, అది మాత్రం కరెక్ట్, ఆయన తదుపరి ప్రధానిగా కూడా పనిచేశారు. ఆయన్ని గవర్నర్గా పంపించి ఆ సంక్షోభాన్ని నివారించి మళ్ళీ ఎన్టీ రామారావుని సీట్ మీద నిలబెట్టింది. అప్పుడు ఆ అబ్నార్మాలిటీని ఆవిడ గమనించింది, ఈనాడు వాడి దగ్గర ఏదో తేడా ఉంది అని. అటువైపు ఇన్వెస్టిగేట్ చేస్తూ పై కారణంగా అతడు రాసినటువంటి ఒక సంపాదకత్వానికి అతన్ని బాధ్యుణ్ణి చేస్తూ అతడు అసెంబ్లీకి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి అని ఒక ఇష్యూ నడిచింది. అంటే అతన్ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఒకసారి అరెస్ట్ చేసి లోపలేస్తే నిఘా సంస్థలు చూపించే విశ్వరూపానికి ఎంతటి కరుడుగట్టిన గూఢచారైనా బ్రేక్ అవ్వాల్సిందే. అది ఈ గూఢచార వ్యవస్థ నడిపే డ్రామోజీ గాడికి బాగా తెలుసు. దెబ్బకి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ప్రెస్ గిల్డ్కి అధ్యక్షుడైపోయి బయటకు వచ్చాడు. సెప్టెంబర్లో, అక్టోబర్ మొదటి వారాల్లో, అక్టోబర్ 30 కల్లా ఇందిర హత్య చేయబడింది. అంతకుముందు 5-6 నెలల క్రితం చేసినటువంటి పంజాబ్ అమృత్సర్ స్వర్ణ దేవాలయం మీది ఆపరేషన్ బ్లూ స్టార్ నెపంతో ఆవిడ అంగరక్షకుల చేతే హత్య చేయబడింది. లోపల నుండి ఆ డ్రామోజీ గాడికి సోదరీతుల్య సోనియా, ఇటలీ ప్లాంటర్, ఆ శాల్తీ బయటికి నిప్పందించింది. ఆవిడ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోలేదు, అది అందుబాటులో లేకుండా పని వాళ్ళని మేనేజ్ చేసింది. ఆవిడ ఆ రోజు అది వేసుకోకుండా చూసింది, వేసుకోలేదని సమాచారం బయటికి తనకే అప్పటికే ఉన్న నెట్ గుట్టు ఈమెయిళ్లతో బయటకు చేరవేసింది. దెబ్బకి, ఎందుకంటే కాలో చెయ్యికో కడుపులోకో తూట తగిలితే చావరండి, గుండెకి సరిగ్గా. అందుకనే అంగరక్షకుల చేత ఆ రోజు ఆవిడ హత్య చేయించబడింది. వీటన్నింటినీ చాలా దగ్గరగా చూశాడు కాబట్టి ఆయన పివి నరసింహారావు డ్రామోజీని వెంటనే గుర్తుపట్టాడు.
సరే గుర్తుపట్టాడు. చెక్ చేసుకుంటూ వెళ్ళారు యుఆర్ రావు ఈయన గారు, పివి గారు కలిసి. వాడి నెట్ వలయం సిఐఏకి కూడా తెలియని, కేజీబీకి తెలియని, ఐఎస్ఐకి తెలియని, చైనా గాడికి, గాళ్ళకి, ఎంఎస్ గాళ్ళకి తెలియని ఆ అంతర్జాతీయ గూఢచర్య వలయం, అదే వాడి బలం. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు డ్రమ్ముజిగడి ప్రాణం ఆ నెట్లో ఉండింది. కాబట్టే నెట్ని తనకి తెలిసిన 6 నెలల కల్లా, 9 నెలలు కాదు 8 ఎగ్జాక్ట్లీ, 8 నెలలకే అది ఇంటర్నేషనల్గా సామాన్యుడి చేతికి ఉచితంగా వచ్చేటట్టు వాళ్ళ వలయాన్నే ట్యాంపర్ చేసి మరీ ఇప్పించాడు పివి నరసింహారావు. అది ఆయన మేధాశక్తి. అంతటి మేధాశక్తితో ఇంతటి సమాచారాన్ని తెలుసో తెలియకో నా చేత ఈశ్వరుడు ఆయనకి హింట్ చేయించాడు. మరి నా ప్రాణమానాల్ని ఎలా కాపాడాలి? అందుకే నా చుట్టూ ఆయన ఒక నా వలయం సృష్టించాడు. దాన్నే నేను ధర్మో రక్షతి రక్షిత అని చెప్పాను. ఏ విధంగా అంటే, నా మీద ఫిజికల్ దాడి చంబాగాడు కానీ, చంబాగారు కానీ, చచ్చిన డ్రామోజీ గాడు కానీ చెయ్యలేరు. చేస్తే అది వెంటనే వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తిరిగి ప్రయోగించబడుతుంది. అది వాడికి బాగా తెలుసు, చచ్చిన వాడికి. కాబట్టే పివి దిగిపోగానే మా మీద, నా కుటుంబం మీద భౌతిక దాడి చేశాడు. తర్వాత వీడిని సిఐఏ పట్టుకుపోయి ఉతికింది. ఆ విజువల్ దూరదర్శన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. కాబట్టి ధర్మాన్ని రక్షించిన వాడు రక్షింపబడతాడు. లేకపోతే ఈ నారాయిస్టులు బొచ్చడి మంది మొరిగే కుక్క కరవదు అని పెద్దల సామెత. అలాగ నిన్ను ఇంటికి వచ్చి తంతాను, నీ మీద కేసులు పెడతాను అని మొరగడమే తప్ప ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ మొరిగే కుక్కలకు చేతనైతే చెంబా డ్రామోజీగాడులకు చేత కదా? డ్రామోజీగాడికైతే డెఫినెట్గా చేతనయ్యి ఉండేది. మరెందుకు నోరు మూసుకొని చస్తూ బ్రతికి, మొన్న చచ్చి బ్రతికిపోయాడు. కాబట్టి నారాయిస్టులారా, నోరు వదరకండి. ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మం కాపాడి తీరుతుంది. కాబట్టి ఇంత సవాలు విసరగలుగుతున్నాను. నా రక్షణ ధర్మమే. ఒకవేళ చావడమే నా నుదుట రాసి ఉంటే, ఈశ్వరుడు అదే నాకు ఇస్తే, అది నా పూర్వజన్మ కర్మఫలం అనుకుని దాన్ని ఎదుర్కొంటాను. పారిపోవడానికి నేను పోసాని కృష్ణమురళిని కాను, శ్రీరెడ్డిని అంతకంటే కాను, అస్సలు డ్రామోజిగాడిని కూడా కాను. నేను పివి నరసింహారావు కొనసాగింపుని, జూలు విదిల్చిన సింహాన్ని, కళ్ళెం ఎరగని గుర్రాన్ని, ధర్మ రక్షణ పంజరంలో ఉన్నటువంటి చిలకని. నన్ను మీరెవ్వరూ ఏమీ చేయలేరు. చెక్ యువర్ సెల్ఫ్, మిస్టర్ చంబా, and ask your people to check themselves to use the keyboard and to use the tongue. That's it.